జననాయకుడికి భారీ గట్టి దెబ్బ తగిలే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ సినిమా బాలకృష్ణ నటించినటువంటి భగవంత్ కేసరికి రీమేక్. కానీ ఇందులో కథ మొత్తం మార్చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా భగవంత్ కేసరిని ఫాలో అవుతుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా రాజకీయం. విజయ్ ఎలాగో ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు కాబట్టి ఆ విధంగా తీర్చిదిద్దారు. అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు సెన్సార్ విషయంలో ఇది చాలా పరీక్షలు ఎదుర్కొంటుంది. అక్కడ సెన్సార్లో చాలా అభ్యంతరాలు చెప్తున్నారు సెన్సార్ బోర్డు వాళ్ళు. ఎందుకంటే ఇది రాజకీయంగా కావాలనే కొన్ని సీన్లు క్రియేట్ చేశారు. అవి బయటికి విడుదలైతే ఒకవేళ కొట్లాట జరిగే అవకాశం ఉంటుందేమో అని ఈ విధంగా సెన్సార్ వాళ్ళు అయితే చెప్పినటువంటి అడ్డంకులకి ఆ సినిమా నిర్మాతలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మా సినిమాని ఆల్రెడీ మేము డేట్ కూడా ఫిక్స్ చేసాం, ఇంకా సర్టిఫికేట్ రావడం లేదు, అంతా ఓకే అయిపోయింది, అయినా సరే ఈ సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే మద్రాస్ హైకోర్టు ఏం చేసిందంటే జనవరి 9వ తారీఖుకి వాయిదాన్ని రిజర్వ్ చేసింది. అసలు వీళ్ళు ఆ రోజే సినిమాని రిలీజ్ చేస్తామని కూడా డేట్ అనౌన్స్ చేసేసారు. ఇక్కడ తమిళ వెర్షన్, తెలుగు వెర్షన్ జనవరి 9వ తారీఖున వస్తున్నాయి. అందువల్ల ప్రభాస్ను కూడా ఒక రోజు వెనక్కి తోసేశారు. అంటే రాజాసాబు సినిమాని ఈ సినిమా కోసమని ఒక రోజు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళదంతా పక్క ప్లాన్ తో చేశారు. మన తెలుగు సినిమాలకి ఎలాగో థియేటర్లు దొరకవు, కాకపోతే ఈ ప్రభాస్ కి కొంచెం అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. దానివల్ల ఇప్పుడు థియేటర్లు కనుక ఇవ్వకపోతే తెలుగులో మళ్ళీ థియేటర్లు దొరకవేమో, అంటే రేపు రాబోయే తమిళ సినిమాలన్నింటికి థియేటర్లు దొరకవేమో అనే భయంతో ప్రభాస్ని రిక్వెస్ట్ చేసి, అంటే ఆ టీంని రిక్వెస్ట్ చేసి ఒక రోజు వెనక్కి పెట్టారు. ఇదంతా పక్క ప్లాన్, తెలుగు వారి మీద జరుగుతున్నటువంటి దాడులు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు జననాయకుడికి ఏమొచ్చేసి అది ఒక పెద్ద భారీ షాక్. ఒకవేళ హైకోర్టు ఆ రోజు రిలీజ్ వాయిదా వేస్తే మొత్తం సినిమా అంతా కూడా ఆగిపోద్ది. సెన్సార్ పూర్తయిన తర్వాతనే మొత్తం థియేటర్లన్నింటికి కూడా డిజిటల్ కీస్ పంపించాల్సి ఉంటుంది. అలా పంపించాలంటే అది ఇంచుమించు 10 గంటల సమయం పడుతుంది. అంటే ఆ రోజు ఒకవేళ అనౌన్స్ చేసిన విడుదల చేసుకోవాలని కొంచెం టైం పెట్టే అవకాశాలు ఉంటాయి. కాకపోతే వీళ్ళంతా కూడా సిద్ధం చేసుకుని ఉంటారు. ఎప్పుడైతే హైకోర్టు ఓకే చెప్పేదో వెంటనే 1-2 అవర్స్ లో మొత్తం పంపించడానికి ప్లాన్ చేస్తారు. అలాగే ఇప్పుడు మాన్యువల్ కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఆ రోజు గనక వాయిదా వేస్తే మాత్రం భారీ దెబ్బ. ఇప్పటికే టికెట్లు కూడా బుక్ అయిపోతున్నాయి బుక్ మై షోలో. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే జననాయకుడు వాయిదా పడితే ప్రభాస్ కి చాలా కలిసి వచ్చినట్లే. ఎందుకంటే ఈ పోటీ తత్వంలో విజయ్ తప్పుకుంటాడు. ప్రభాస్ కి ఒకవేళ తమిళనాడులో పోటీ ఉంటే ఉండొచ్చేమో గానీ ఇక మిగతా ఎక్కడా కూడా ప్రభాస్ కి విజయ్ పోటీ కాదు. తెలుగులో, కన్నడలో, మలయాళం, అలాగే హిందీలో ఇక్కడ ఎక్కడా కూడా పోటీ కాదు. కాకపోతే తమిళ్లో, మలయాళంలో మాత్రం విజయ్ సొంత హీరో కాబట్టి అక్కడ కొంచెం పోటీ ఉంటుంది. ప్రభాస్ కి అంటే అక్కడ ఎక్కువ విజయ్కే చూస్తారు. కానీ మిగతా పార్ట్ అంతా కూడా ప్రభాస్ దే హవా. కాబట్టి ఇప్పుడు ప్రభాస్ ని, విజయ్ ని పక్క పక్కన పెట్టకండి హీరోలుగా. ఆయన రేంజ్ వేరు, ఈయన రేంజ్ వేరు. ఒకవేళ ప్రభాస్ ఇక్కడ మాత్రమే ఉంటే, కేవలం మన తమిళ తెలుగులో ఉంటే మాత్రమే ఒకవేళ పోటీ అనుకోవచ్చు. కానీ ఆయన ఇప్పుడు పాన్ ఇండియా హీరో. విజయ్ మాత్రం పాన్ ఇండియా హీరో కాదు. ఇది నేను ఏదో కక్షతో చెప్తున్నటువంటి మాట కాదు. ఇంకా విజయ్ ఆ స్థాయికి వెళ్ళలేదు. ఆయన నటన కూడా పెద్దగా ఎవరికి నచ్చదు. ఒక తమిళోళ్ళకి మాత్రమే ఆ నటన నచ్చుతుంది.